వాక్యము శరీరధారి అయి కృపను సత్యమును రెండింటిని నెరవేర్చడానికి కలుసుకున్నాయి. సత్యము వీడి పాపి కాబట్టి వీడి అగ్నిగుండానికి శిక్షకే పాత్రుడు, వీడి నాలుక వీడి బ్రతికినంత కాలము, వీడి నేత్రాలు, వీడి శరీరము, వీడి ఇచ్చలు, మనసేచ్ఛలు అనేకమైనటువంటి కామ క్రోధ మద మత్సరాలతో కూడిన ఈ శరీరంతో అతను ఏమేం చేశాడో మరణము అతని మీద అంతకుముందే ఇవేమి చేయకపోయినా మరణం అనేది ఆల్రెడీ మనిషి మీద ఒక శాపంగా ఉంది. కాబట్టి ఈ మరణాన్ని ఏమంటారు కర్మ ఫలంగా అంటే చేసిన క్రియలను బట్టి వచ్చిన పాపం, ఈ రెండిటికి శిక్ష యేసుప్రభు వారి శరీరం మీద పడింది. దానిని విశ్వసించడం వల్ల మనకి ప్రాయశ్చిత్తం అనేది విశ్వాసం ద్వారా జరిగినప్పుడు మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. ప్రభువా నన్ను క్షమించు అని నీ మనస్సాక్షి నీ దోషాలన్నింటినీ నీకు గుర్తు చేసినప్పుడు, దేవా నీ రక్తంతో కడుగు, నీవు నా హృదయంలోకి రా, ఎందుకంటే నా హృదయంలో రావడానికి నేను అంత యోగ్యుని కాదు, కానీ మీ రక్తంతో నన్ను పరిశుద్ధపరిచి నా దేవుడిగా నా తండ్రికి నా హృదయంలోకి రండి, నాతో ఉండండి అని మనము దేవుడు కలిసే స్థలమును దేవుడే ఏర్పాటు చేశాడు.